India's first Telugu musical app. Download unlimited songs on multiple devices and listen offline. Subscribe now and lock down the offer price for life. కీర్తి సురేష్ నుంచి సమంత వరకు అంటే మనకు మధురవాణి గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ మధురవాణి గారు అంటే సమంత లాగే ఉంటారు అని చూపించారు. కానీ కీర్తి సురేష్ వాజ్ ద బెస్ట్ ఈ ఇయర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఆవిడకి రావాలి కంపల్సరీ. అంటే చాలా తెలియని విషయాలు తెలిసాయి, బట్ మూవీ ఇస్ టూ గుడ్. మహానటిలా మనకు తెలుసు, కానీ రియల్ లైఫ్ ఏంటి అనేది ఇంత డెప్త్లో నాకైతే ముందు తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగశ్విన్ గారు. అసలు కీర్తి సురేష్ అయితే సేమ్ సావిత్రి గారిలానే ఉంది. కీర్తి సురేష్ గారు అయితే ఏకంగా సావిత్రి దాంట్లో లీనమైపోయి చాలా బాగా చేశారు యాక్టింగ్. మహానటి మళ్ళీ పుట్టిందా అన్నట్టుంది. బాగా నచ్చింది మాకు. సావిత్రి గారు మళ్ళీ దిగొచ్చినారా అనిపించేటట్టు మాకు అనిపించింది సావిత్రి గారు. చాలా బాగుందండి మూవీ. హ్యాట్స్ ఆఫ్ టు కీర్తి సురేష్. చెప్పాలంటే అద్భుతాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చాడు. నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. సావిత్రి గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇది ఒక గ్రేట్ పిక్చర్ అండి. ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సినిమా అనకూడదండి, ఇది ఒక మహాకావ్యం, ఒక మహా వ్యక్తి గురించి తీసిన మహాకావ్యం అండి. నాగశ్విన్ ఇస్ వెరీ గ్రేట్. చాలా 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 బాగుంది. సమంత యాక్షన్ అయితే లాస్ట్లో అసలు పీక్స్ అంతే. అసలు క్లైమాక్స్లో అయితే సమంత యాక్షన్ లాస్ట్ 15 minutes పీక్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఒక్క నిమిషం కూడా మనం కళ్ళు తిప్పుకోం, అలా ఉంది సినిమా. చాలా బాగుందన్న, సూపర్ హిట్. బ్యూటిఫుల్ స్టోరీ విచ్ నీడ్ టు బి టోల్డ్ బ్యూటిఫుల్లీ వాస్ వెరీ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కాస్టింగ్ గురించి చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కమింగ్ ఫ్రమ్ కీర్తి సురేష్ నుంచి సమంత వరకు అంటే మనకు మధురవాణి గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ మధురవాణి గారు అంటే సమంత లాగే ఉంటారు అని చూపించారు. కానీ కీర్తి సురేష్ వాజ్ ద బెస్ట్ ఈ ఇయర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఆవిడకి రావాలి కంపల్సరీ. అండ్ కమింగ్ టు ప్రకాష్ రాజ్ కానీ, ఎల్వి ప్రసాద్ లాగా మన శ్రీనివాస్ అవసరాల కానీ, దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ జెమిని గణేషన్ కానీ, అండ్ ఎవరికి వాళ్ళు డబ్బింగ్ వాళ్ళే చెప్పుకోవడంతో సినిమా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మళ్ళీ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. మా జనరేషన్కి తెలీదు సినిమాల్లో చూడడం తప్ప, కానీ కీర్తి సురేష్ని అసలు సెలెక్ట్ చేసుకునేదే నాగశ్విన్ గ్రేట్నెస్ అని చెప్పాలి. కీర్తి సురేష్ చాలా బాగా చేసింది. అందరూ సమంత, విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ అందరూ చాలా బాగా చేశారు. అంటే చాలా తెలియని విషయాలు తెలిసాయి, బట్ మూవీ ఇస్ టూ గుడ్. కీర్తి సురేష్ అసలు షీ లివ్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్. చాలా సమంత, విజయ్ దేవరకొండ ఒక ట్రాక్, తర్వాత గణేషన్ అది ఒక ట్రాక్. సో 2 క్యారెక్టర్స్ అట్ ది సేమ్ టైం చాలా బాగా చూపించారు. సినిమా ఇస్ టూ గుడ్. రేటింగ్ 3.5. నాగశ్విన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది చాలా బాగా చేశారు. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. It's awesome. Asan don't ask reviews for such great movies. బాగుంది. గుడ్ మూవీ. మహానటి సావిత్రి గారు గురించి అంత తెలియని అంటే ఇంత పూర్తిగా తెలియదు. యాజ్ అ నటు మహానటిలా మనకు తెలుసు, కానీ రియల్ లైఫ్ ఏంటి అనేది ఇంత డెప్త్లో నాకైతే ముందు తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగశ్విన్ గారు అండ్ కీర్తి సురేష్. అమేజింగ్ జాబ్ అండి. దే హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ. అసలు కీర్తి సురేష్ అయితే సేమ్ సావిత్రి గారిలానే ఉంది. సూపర్, చాలా బాగుంది సినిమా. అసలు అందరు చూడాల్సిన సినిమా ఇది. అందరు యాక్టింగ్ సూపర్ చేశారు. అసలు కీర్తి సురేష్ అయితే సావిత్రి గారా ఆమెనా అన్నట్టే అనిపించారు నాకైతే. ఇప్పటి వరకు నేను అసలు సావిత్రి గారి మూవీ ఎవరు మనం థియేటర్లో చూడలేదు, కానీ ఇప్పుడు చూసే అవకాశం వచ్చిందని అనుకోవచ్చు. ఒకటని కాదు, అన్నీ బాగున్నాయి అసలు. అంటే నాకు చాలా బాగా నచ్చింది. శశిరేఖ, మాయాబజార్ శశిరేఖ కింద కీర్తి సురేష్ చేస్తుంది. అసలు చాలా బాగా చేసింది. తనే యాజ్ ఇట్ ఈజ్ సావిత్రి గారులనే చేసింది. సినిమా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆవిడ ఫస్ట్ నుండి జీవించారు. బయోపిక్ అంటే మొత్తం ఆవిడ స్టార్టింగ్ నుంచి ఆవిడ అప్సే కాదు డౌన్స్ కూడా చూపించి, సెకండ్ హాఫ్ అంతా డౌన్స్ చూపించి చాలా బాగా తీశారు. మొత్తం ఎలా తీశారంటే ఫస్ట్ హాఫ్లో ఆవిడ మొత్తం ఎలా స్టార్ట్ అయింది కెరీర్ అంతా చూపిస్తే, సెకండ్ హాఫ్లో ఆవిడ డౌన్స్ ఏ ఉన్నాయి అంటే ఆవిడ మంచితనాన్నే అందరూ లూజ్గా తీసుకొని చేస్తున్నారు. దానివల్ల ఆవిడ ఎలా మోసపోయింది అదంతా చూపించారు. కాబట్టి చాలా బాగా తీశారు. కీర్తి సురేష్ గారు అయితే ఏకంగా సావిత్రి దాంట్లో లీనమైపోయి చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా సమంత గారు అయితే మన జనరేషన్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నంబరు ఏంటి సావిత్రి గారు అంటే ఏంటి మనకేంటి అన్నట్టు ఉంటారు. కానీ అలా కాకుండా దాన్ని ఒక ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఆ రోల్కి. కాబట్టి చాలా బాగా అయింది. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగుంది. అసలు అద్దరిపోయింది. అసలు మహానటి మళ్ళీ పుట్టిందా అన్నట్టుంది. చాలా బాగా చేశారండి, బాగా నచ్చింది మాకు. సావిత్రి గారు మళ్ళీ దిగొచ్చినారా అనిపించేటట్టు మాకు అనిపించింది సావిత్రి గారిని.
మేము చాలా మర్చిపోలేమండి. మంచి సినిమా నిజంగా అప్పట్లాగే ఆ కాలం చూసినట్టే అనిపిస్తుంది. అట్లే చేసినారు, ఏం తేడా లేకుండా అప్పుడు వాళ్ళని చూసినట్టే ఉంది ఇప్పుడు మన సినిమా. అంత బాగా చేసినారు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా పోషించారు, బాగా సూట్ అయింది. ఆనాటి సావిత్రి జీవితం ఇప్పుడు గుణపాఠం. ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఫైనాన్షియల్గా ఎంత జాగ్రత్తగా ఉండాలో గుణపాఠం ఇప్పుడు. చాలా బాగుందండి మూవీ. హ్యాట్స్ ఆఫ్ టు కీర్తి సురేష్. చాలా అమేజింగ్, సూపర్బ్ యాక్షన్. అసలు సావిత్రి గారు లాగానే ఉన్నారు, సేమ్ కాస్ట్యూమ్స్, మేకప్, ఎవ్రీథింగ్. చాలా చాలా బాగుందండి మూవీ. చాలా హార్ట్ టచింగ్, చాలా ఎమోషనల్గా ఉంది మూవీ. అన్ని కష్టాలు పడ్డారు సావిత్రి అని ఈ మూవీ ద్వారా మనకు తెలిసింది. మనం జస్ట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసాం ఆమెవి, కానీ ఆమె లైఫ్ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలండి మూవీ ద్వారా. చాలా బాగుంది మూవీ. స్త్రీల విజయం. ఈ సినిమాకి పనిచేస్తున్న అందరూ లేడీస్ టెక్నీషియన్స్. మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు ఈ సినిమా చూస్తే. చిన్న పెద్ద అందరూ చూడాల్సిన సినిమా. సో స్త్రీలకి ఏంటి పాజిటివిటీ, బ్యాక్ బోన్, ఏదైనా చేయగలరు, సాధించగలరని ఈ సినిమాలో చెప్తారు. మరొకసారి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు స్త్రీలు. సో ఈ స్త్రీల విజయం ఇది. వైజయంతి ఈజ్ కమ్ బ్యాక్. అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా. మా వర్క్ వైజ్ చాలా సాటిస్ఫై అయ్యాం. ఆ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. బికాస్ చాలా సినిమాలు ఇవాళ రేపు ఆర్ట్ అనేది ఓన్లీ ఎపిక్ సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలే కాదు. ఈ సినిమా చూడండి, మీకు ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ ఫీల్ ఎమోషనల్ అబౌట్ సావిత్రి. ఎవ్రీబడి విల్ రిమెంబర్ హూ ఈ సావిత్రి. సినిమా అద్భుతంగా ఉంది భయ్య. అసలు ఈ సినిమా గురించి అయితే చెప్పాలంటే అద్భుతాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చాడు. నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అసలు సినిమా మాత్రం హిట్ టాప్ లాభా కాదు భయ్య, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దీనికి రివ్యూలు అక్కర్లేదు, సూపర్ సినిమా. గ్రేట్ ఫిల్మ్ అండి. లక్కీలీ ఐమ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా అద్భుతంగా ఉంది. సావిత్రి గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇది ఒక గ్రేట్ పిక్చర్ అండి. ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. నాగశ్విన్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. గ్రేట్ రీసెర్చ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ cinematography, the content of the movie, the dialogues, the songs, everything is wonderful అండి. మహానటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సినిమా అనకూడదండి. ఇది ఒక మహాకావ్యం, ఒక మహా వ్యక్తి గురించి తీసిన మహాకావ్యం అండి. ఫస్ట్ వైజయంతి మూవీస్ వారికి, దత్తు గారి బ్యానర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాని ఒక డేర్ స్టెప్ తీసుకుని వాళ్ళ మా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అసలు ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూస్ రాసే ప్రతి ఒక్కరు కూడా డోంట్ గివ్ రివ్యూ అండి. ఈ సినిమాలు ఇట్లాంటి సినిమాలకి మీరు రివ్యూస్ ఇవ్వకూడదండి. మీకు మీ ఒపీనియన్ మా అందరి మీద రుద్దడం మాత్రం చాలా పద్ధతి కాదండి. రివ్యూస్ రాసే వాళ్ళకి రిక్వెస్ట్ అండి. సినిమాలో పాజిటివ్ తప్ప నెగిటివ్ ఎక్కడ నెగిటివ్స్ ఉంటే మర్చిపోండి. కొన్ని సినిమాలకి మనం రివ్యూస్ ఇచ్చి వాటిని చెడగొట్టకూడదండి. ఇంత గొప్ప సినిమాకి రివ్యూస్ రాసి మీ అందరి మీద మా రెస్పెక్ట్ మాత్రం చెడగొట్టుకోకండి. సో దయచేసి ఈ సినిమాకి రివ్యూస్ మాత్రం ఇవ్వకండి. ఇంత గొప్ప మహానటి అండి. రివ్యూస్ రాసే మీరు కూడా ఆమెని మహానటిగా చూసి ఉండరండి, ఆమెతో జర్నీ చేసి ఉండరు. సో జర్నీ చేయని మీరు ఆమెను మీరు ఎలా డెసిషన్ చేస్తారు? మీరు గొప్ప నటి కాదని, ఈ సినిమాలో తప్పులను మీరు నిర్ణయిస్తాను. మన చేతికున్న 5,000 మనకు కరెక్ట్గా ఉండవండి. సో రివ్యూస్ రాసే ప్రతి ఒక్కరికి కూడా సినిమా మీద బ్యాడ్గా మాత్రం రాయకండి. ఈ సినిమాలు కొన్ని సీన్లు ఆ సినిమా చూసేటప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మనం గమనించలేని పరిస్థితి అండి. ఆన్ స్క్రీన్ డైరెక్టర్ కానీ యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కానీ, సమంత గారికి కానీ నాగ చైతన్య కానీ, సో ప్రతి ఒక్కరికి చాలా బాగా చేశారండి సినిమాలో. సో మనకి ఫంక్షన్లో నాగార్జున గారు చెప్పినట్టు వైజయంతి మూవీస్ బ్యానర్కి ఈ సినిమాకి ఒక స్టెప్ పైకి వెళ్తున్నట్టు. వైజయంతి మూవీస్ ఇన్ని సినిమాలు తీసిన ఒక ఎత్తండి, ఈ సినిమా ఒక ఎత్తండి. సో మళ్ళీ కైండ్లీ రిక్వెస్ట్, దయచేసి రివ్యూస్ రాసే వాళ్ళు మాత్రం దయచేసి చెప్తున్నా, ఎటువంటి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోండి. బ్యాడ్ రివ్యూ ఇవ్వడానికి మీకు ఏమాత్రం అర్హత లేదు ఈ సినిమా మీద. సో థ్యాంక్స్ టు వైజయంతి మూవీస్ ఇంత గొప్ప సినిమా మాకు ఇచ్చినందుకు. చరిత్రలో చాలా గొప్ప వ్యక్తులు కొంతమంది ఉంటారండి. మహానటి సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు. సో హ్యాట్స్ ఆఫ్ దెమ్. సావిత్రి గారిని చూసినట్టే ఉందండి. ఆవిడ యాక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అంతా నచ్చిందండి, నచ్చిందంటూ ఏమీ లేదు, చాలా బాగుంది. సమంత గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. నెగిటివ్ క్రిటిక్ రావడానికి అసలు అవకాశం లేదు. ఎవ్రీవన్ హ్యాస్ డన్ దేర్ సూపర్ జాబ్. సమంత చాలా బాగా చేసింది, కీర్తి సురేష్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ చాలా అబ్జర్వ్ చేశారు. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను అని సావిత్రి గారి నడిచిన దారిలో మేము ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. నాగశ్విన్ ఇస్ వెరీ గ్రేట్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. అసలు పెద్ద డ్యూరేషన్ ఎక్కువ ఉందని అస్సలు ఫీల్ అవ్వలేదు. వీ షుడ్ జస్ట్ గో విత్ ద ఫ్లో విత్ మూవీ. సూపర్ మూవీ. బాగుంది భయ్య, మూవీ బాగుంది, చాలా బాగుంది. కీర్తి సురేష్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క సినిమా కొంచెం మైల్ స్టోన్ అంటారు కదా, అలాంటిది కీర్తి సురేష్కి ఈ సినిమా. అది అంటే కరెక్ట్గా చెప్పాలంటే హీరో యాక్టర్స్ తెర మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది మనం అనుకుంది కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తుంది అనమాట సినిమా. అంతే, ఇంకేం లేదు, అంతా నార్మల్గా బాగుంది. సమంత యాక్షన్ అయితే లాస్ట్లో అసలు పీక్స్ అంతే. అసలు క్లైమాక్స్లో అయితే సమంత యాక్షన్ లాస్ట్ 15 minutes ఒక పీక్స్కి వెళ్ళిపోయింది.
మొత్తం బాగుంది, చాలా బాగుంది సినిమా బాగుంది. కీర్తి సురేష్ గారు బాగా నటించారు, సమంత గారు అందరూ మంచిగా నటించారు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఒక్క నిమిషం కూడా మనం కళ్ళు తిప్పుకోం, అలా ఉంది సినిమా. ప్రతి ఒక్కటి ఐ థింక్ చాలా చాలా ఆనెస్ట్ ట్రూత్ఫుల్ స్టోరీ టెల్లింగ్ అండి. ఎక్కడ ఏది ఇది పెట్టారు సినిమాలో అని అనిపించదు. మనం అలా వెళ్ళిపోతాం కొన్నేళ్ల కిందటికి. నా లైఫ్లో నేను ఇలాంటి సినిమా చూడలేదండి. బికాజ్ నాగ్ అశ్విన్ హ్యాపెన్ నౌ. ఈ సినిమా టెక్నీషియన్స్ కానీ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు కానీ వీళ్ళు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమండి. అంత బాగా ఎవరు నటించలేదండి, జీవించారు యాక్చువల్లీ. ఈ సినిమా అందరూ ప్రేమతో చేశారండి, అదే తేడా. చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు ఈ సినిమాకి. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండి. చాలా ప్రేమ, సావిత్రి గారి మీద రెస్పెక్ట్ అన్నీ కనిపిస్తాయి సినిమాలో. ఐ థింక్ దిస్ హ్యాస్ టు బీ సీన్ లైక్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇంకెవరు బయోఎపిక్ కానీ అసలు స్టోరీ టెల్లింగ్ అంటూ చూసుకుంటే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.